ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెరైటీ వంటకాలు నేర్చుకుంటూ ఇంటా బయట 10 మంది మన్ననలు పొందుతూ మగువల మనసు దోచుకుంటున్న వన్ అండ్ ఓన్లీ కుకరీ షో మీ ఇంటి వంట ఈరోజు కూడా మరో 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేసిందండి. మరి ఈనాటి ఆ 2 రుచికరమైన వంటకాలని ఎవరు పరిచయం చేస్తున్నారో చూద్దామా? పదండి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జానకి. జానకి గారు ఏం చేస్తుంటారు? నేను గృహిణి. ఓకే, వావ్, ఎన్ని రోజులకి విన్నాం కదండి గృహిణి. అందరు లేదంటే హౌస్ వైఫ్, హోమ్ మేకర్ ఇలా చెప్తారు. చాలా చక్కగా చెప్పారండి. సరే, ఎక్కడుంటారు మీరు? మలక్పేట్ సిటీలోనే, హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు మీ వారు? తను పోలీస్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అమ్మో ఆయన పోలీస్ అయిన భార్య అంటుంటారా జానకి గారు మిమ్మల్ని? అలా ఏముండదు, అందరితో క్లోజ్గా ఉంటాను కాబట్టి ఎవరు ఏమన్నారు అసలు. ఓకే, సరే, ఎంతైనా బయటికి చెప్పకపోయినా మనసులో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందండి. అమ్మో ఆయన పోలీస్ అయిన భార్య అనే ఫీలింగ్ ఉంటుంది. మీ దగ్గర బయటపడలేదేమో ఎవరైనా. సరే, రుచికరమైన వంటకాలు చూపించాలండి మాకు ఈరోజు. మామూలు వంట చూపిస్తే నేను ఒప్పుకోను. చాలా వెరైటీ వంటలు వాడి. ఓట్స్ అంటే ఇప్పుడు మామూలుగా అందరికీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కొంచెం హెల్తీ రైస్ ఫుడ్ లాంటిది కదా, ఓట్స్ వెరైటీ. ఓకే, సో ఓట్స్ వంట, ఓట్స్తో వెరైటీ చూపిస్తారంట. మరి ఆ ఓట్స్ వెరైటీ డిష్ ఏంటో మాకు చెప్పండి. ఓకే, ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్. ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్. వావ్, చాలా మంది ఓట్స్ ని సున్నుండల్లాగానో లేదంటే ఎక్కువ హాట్ ఐటమ్సే చూపిస్తున్నారు, కానీ మీరు ఫ్రూట్స్ తో యాడ్ చేసి కస్టర్డ్ చేస్తారు. ఫ్రూట్స్ అంటే అన్నీ కాదు, ఈ సీజన్ మనది మ్యాంగో కదా, కొంచెం కట్టా మిట్టా ఉండేటట్టు, అటు పుల్లగా లేకుండా బాగా తీయగా కాకుండా ఎవరంటే వాళ్ళు తినొచ్చు. పెద్దవాళ్ళకి ఇప్పుడు షుగర్ అలా ఉన్న వాళ్ళకి తినొచ్చు, పిల్లలు కూడా అందరు స్వీట్ ఇష్టపడరు కదా, అలా యూజ్ చేసేలాగా ఇద్దరికి యూజ్ లాగా ఉంటుంది. సో సరే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తారా? నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, ఓట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్, మామిడికాయ ముక్కలు, బనానా ముక్కలు, నెయ్యి, కాజు, పాలు, ఇలాచి. ఓకేనండి, సో మామిడి పండు మాత్రం పండిన ముక్కలు కాదు, అలా కొంచెం దూరగా కచ్చది పండి పడినట్టు ఉంటుంది కదా, అలాంటి ముక్కలే ఎంచుకున్నాను. బాగా పండుగ లేదు, పుల్లగా ఉండదు. సో అలాంటి పండు అయితే బాగుంటుంది. మెయిన్ రెసిపీ ఇది ఓట్స్. ఓకే, సో పూర్తిగా పండిన పండు కన్నా ఇలా తీసుకోవాలి, అంతే కదండి? ఓకే, సరే, మరి ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, ఇంకా ప్రొసీజర్ కూడా చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ముందుగా ఓట్స్ కొంచెం వేయించుకుందాం సుమలత. అంటే నెయ్యి వేసి వేస్తారా? అక్కర్లే, ఊరికే. ఇది ఏంటంటే మరీ పచ్చిగా రేకుల్లాగా ఉంటాయి కదా, కొంచెం వేయించామని కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చేంత వేయించుకుంటాం. మరి అట్లా డ్రైగా అనిపించకుండా ఉండడానికి కొంచెం రోస్ట్ చేసి లైట్గా. అది పాలల్లో వేయగానే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి, అదే ముద్దలాగా అయిపోతుంటాయి. ఇలా ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, విడివిడిగా ఉంటుంది. ఓకే, ఇంకేం చేస్తారండి ఓట్స్తో మీరు? ఓట్స్ చపాతీ చేయొచ్చు. చపాతీ పిండిలో ఓట్స్ ఉంటుంది కదా, కలిపేసి చేసేయచ్చు. పామడానికి వస్తుందా అండి? ఇదేమో పెద్దగా అంటే కొంచెం రేకులు రేకులుగా ఉంటుంది. చపాతీలో పిసుగానే మెత్తగా, పాలల్లో వేయగానే ముద్దలాగా అయిపోతుంది. కరెక్టే, వాటర్ తగలగానే ముడుచుకుంటుంది కాబట్టి అట్లనే అవుతుంది. లేకుంటే ఓట్స్ ఇడ్లీ చేయొచ్చు. మంచి ఐడియా. సరిపోతుంది సిమ్లగా, తీసేద్దాము. ఓకే, సో ఓట్స్ వేయించేసుకున్నాం. నెక్స్ట్ పాలు వేసుకున్నాం. ఇవి కాచిన పాలేనా? ఆల్రెడీ కాచినవే, బాగా చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉండాలి. ఎందుకంటే ఇందులో కస్టర్డ్, ఓట్స్ వేస్తాం కదా, అన్ని ఇది కూడా చిక్కగా ఉన్నదనుకో చాలా గట్టిగా అయిపోతుంది, అల్వలాగా తయారవుతుంది. ఇది కొంచెం లూజ్గా ఉంటాయి పాలు, అవన్నీ వేసాం. లేదా పాల క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, అలా పీల్చుకోవాలి. ఎక్కువనన్నా తీసుకోవాలి, కొంచెం వాటర్ అన్నా యాడ్ చేయాలి. ఓకే, సో ఒకసారి మరగనిద్దామా పాలను? కొంచెం మరిగాక చక్కెర వేసుకుందాము. ఓకే, అది మరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఒక చిన్న మైండ్ గేమ్ పెడదాం అనుకుంటున్నాను మీకు. సరే, ఓకే. సో పాలు అనే మాట వచ్చేటట్టు ఒక 4 కానీ 5 కానీ ఏమైనా పదాలు చెప్పండి నాకు తెలుగులో. పాలు అంటే అమ్మ పాలు, తల్లి పాలు, అమ్మ పాలు, ఆవు పాలు. ఏమండి అలా కాదండి, అలా చెప్తే ప్రతి జంతువుకి పాలు అని చెప్పుకుంటే 4 కాదు 100 సృష్టించవచ్చు. అలా కాదు, అమ్మ పాలు చెప్పారు అదొకటి ఓకే, కానీ మురి పాలు ఇలాంటి పాలు కావాలి మాకు, చెప్పండి. అంటే మీరు మదర్ పాలకు సంబంధించి చెప్పమంటున్నావా? అలా కాదండి, పాలు అనే వర్డ్ వచ్చేటట్టు, ఆ పదం వచ్చేటట్టు ఒక 4-5 పదాలు చెప్పండి. పాలు అనే అక్షరాలు అందులో ఉండాలి.
ఒప్పుకోవట్లేదు. జానకి గారు ఓడిపోయానని మాత్రం ఒప్పుకోవట్లేదండి. మీరు ఓడిపోయారు అంతే. సరే చెప్పండి చూద్దాం. ఒప్పుకుంటారా లేదా ఓడిపోయాను అని అనండి. అలానేను కొంచెం టైం ఇస్తే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్పేసి. సరే అండి, ఈవిడకి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఈ వంట అయ్యేలోపైనా చెప్పాలి మీరు. చెప్పకపోతే అప్పుడు నేను చెప్తాను. ఓకే. ఓకేనా? అప్పుడు నువ్వు చెప్పేస్తావా కంప్లీట్గా? చెప్తాను. ఇప్పుడు చక్కెర వేసుకుందామా? పాలు మరిగిపోయాయి. మీరు ఆలోచించండి వంట చేస్తూ. ఓకేనా? మొత్తం వేసుకుందాం. ఓకే, నాకు తీపి ఇష్టమే, వేయండి పర్లేదు. అంటే మామూలుగా సరిపోతుంది. ఓట్స్ అన్నిటికీ ఓట్స్ కూడా చప్పగా ఉంటాయి కాబట్టి పడుతుంది కొంచెం. జానకి గారు, నేను ఇందాక చెప్పాను కదా మీకు పాలు అనే పదంతో రావాలని. ఐ మీన్ ఆవు పాలు, మేక అంటే అందులో పాలు అనే పదం ఉండాలి, కానీ పాలకి సంబంధించి కాదు. చెప్పాను కదా మురిపాలు. మురిపాలల్లో పాలు అనే పదం ఉంది, కానీ అందులో పాలు లేవు. పిల్లల కోపం వచ్చింది అనుకో ఏమంటుంటాము, ఆ మమ్మీ పిచ్చి కోపం వస్తుంది, కోపాలు అట్లా సంథింగ్. నేను ఐ మీన్ యు ఆర్ కరెక్ట్. మీరు దారిలోకి వచ్చారు ఇప్పుడు. అలాగే చెప్పండి. కోపాలు, మురిపాలు అన్నాను నేను. కోపాలు అన్నారు, తల్లిపాలు అన్నారు. సరే, తల్లిపాలు ఎక్స్క్యూజ్. సిరిపాలు. 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 శ్రీమంతుడు ఇంట్లో సిరిపాలు ఇలా. ఓకే ఓకే ఓకే. తర్వాత 2 చెప్పారు. 3 అమ్మ పాలు. సరే, అదొకటి ఎక్స్క్యూజ్ చేశాను. మురిపాలు. ఇంకొకటి 2 చెప్పండి ఏమైనా. సర్లే, నేను ఆల్రెడీ 3 కదా, 5 అడిగాక అన్నావు కదా, అంటూ నేను చెప్పేసి. ఇప్పుడు ఈ చేసే వంట సడన్ గా మీరు ఇలా కింద పారిపోసారు అనుకోండి, ఏమైపోతుంది? నేలపాలు అయిపోయినాయి. వచ్చిందా వర్డ్ నేలపాలు? తల్లిపాలు, కోపాలు, మురిపాలు, నేలపాలు, బలపాలు, సిరిపాలు, సిరిపాలు, బలపాలు. సో ఎన్ని వచ్చాయి చూసారా? కాస్త అలా కొంచెం బుర్రకు పదులు పెడితే ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. వేనా వాటర్? పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు కస్టర్డ్ వేస్తాం నీళ్ళల్లో కలిపి. ఇది ఎందుకంటే అందులో వేగానే గడ్డగట్టకుండా ఉండడానికి కస్టర్డ్ నీళ్ళల్లో కలిపి. ఓకే, చాలు. అండ్ ఇది వేసిన తర్వాత కూడా మనం వెంటనే కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగట్టుకొని. సిమ్ చేసేసాను నేను. ఇప్పుడు కొంచెం ఓట్స్ వేసుకుందాం సుమలత. ఓకే, చిక్కగా అయిపోయింది కదా మనకి. మొత్తం వేయచ్చా? మొత్తం వేసే. ఇప్పుడు అందులో కొంచెం ఉడుకుతాయి అనమాట ఓట్స్ కదా. కొంచెం జస్ట్ ఉడికినా ఆల్రెడీ మెత్తగా అయిపోతుంటాయి. ఇప్పుడు మ్యాంగో వేసుకుందామా? ఓకే. సో యాక్చువల్గా ఫ్రూట్స్ అన్ని స్టవ్ మీద నుంచి దించి వేస్తాం కదా జనరల్ కస్టర్డ్కి అయితే. దీనికి ఇట్లాగే వేసేయాలి. ఓన్లీ మ్యాంగో ఒకటి, బనానా దింపేసాక వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఇవి యాలకులు ఉన్నాయి కదండి, వేసేసుకున్నాం. ఇప్పుడు అది లాస్ట్లో వేస్తేనే ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వేయచ్చా? వేసి. మీరు కావాలనే పౌడర్ చేయకుండా ఇలా పెట్టారండి? దాంట్లో అయినా ఆల్రెడీ ఉడికిపోయేసి కొంచెం తెలుసు. ఇది కొంచెం చల్లారాక బనానా వేసుకుందాము. తర్వాత పైన కొంచెం కాజు వేసుకుందాం. కాజు నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఫ్రూట్లో కొంచెం పళ్ళకు తగులుతూ క్రిస్పీగా ఉంటుంటాయి. ఓకే. ఇది కొంచెం చల్లారిద్దామంటారా? కొంచెం చల్లారాలి. సో అది అలా ఉంచండి. ఇంకా మీ పిల్లల గురించి చెప్పండి. ఏం చేస్తుంటారమ్మా మీ పిల్లలు? బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు? బాబు బిట్స్ మిశ్రా, జార్ఖండ్లో 4th ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓ, వెరీ నైస్. ఓకే. మీ పాప? పాప ఇప్పుడు బీటెక్ వెళ్తుంది, ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. మొన్న ఎంసెట్ రాసింది. ఓకే. సో అది ఇంకా సర్వ్ చేయొచ్చా మనం? ఇప్పుడు బనానా ముక్కలు వేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. సో మీకు ఈ సమ్మర్లో కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ఒక మంచి ఐడియా వచ్చింది కదండి. ఓట్స్ని పిల్లలు తినకపోతే ఈ రకంగా మనం అందులో వేసేసాం అనుకోండి. కస్టర్డ్ జనరల్గా అందరూ ఇష్టపడతారు. సో ఇలా సర్వ్ చేయొచ్చు. సింపుల్గా కాజు వేసుకున్నాము. ఇంకేమైనా ఆలోచించారా పాలకి సంబంధించిన పదాల గురించి? సంథింగ్ ఏదైనా కోపం వచ్చింది అనుకో, మనకి ఎవరైనా మనకు నచ్చని వాళ్ళు ఉంటారనుకో, అంటే వాడు ఏం పాపం చేశాడో పాపాలోళ్ళే అనుకుంటాం. పాపాలు, శాపాలు, తాపాలు, అండ్ నెక్స్ట్ కలాపాలు, సల్లాపాలు. సో ఇలా చాలా ఉన్నాయండి. సో ఇది మనకి రెడీ అయిపోయిందా? రెడీ సుమలత. ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్ రెడీ. ఓకే. మీరు తయారు చేస్తారు కదా సమ్మర్లో కూల్గా సర్వ్ చేయడానికి ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్ చాలా బాగుంటుందండి. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పంచదార, కస్టర్డ్ పౌడర్, మామిడి ముక్కలు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు, పాలు, యాలకుల పొడి. ఓట్స్, ఫ్రూట్స్, కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఓట్స్ని వేసి పొడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకుని మరుగుతున్న పాలల్లో వేసి అడుగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత
మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ అందులో వేసుకుని చివరగా అరటిపండు ముక్కల్ని కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీడిపప్పు ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఈ ఎండాకాలంలో చల్లచల్లగా మధురంగా ఉండే ఓట్స్ ఫ్రూట్స్ కస్టర్డ్ తయార్. సుమలత, ఇప్పుడు ఓట్స్ ఫ్రూట్స్ కస్టర్డ్ టేస్ట్ చేసి చూడు ఎలా ఉన్నా. తప్పకుండా అండి. ఇప్పుడే పండుతున్న మ్యాంగో వేశారు కదా, కట్టా మిఠాలాగా ఉంది, చాలా బాగుందండి. మరి సెకండ్ ఐటమ్ చూపిస్తారా మాకు? సెకండ్ ఐటమ్ ఇప్పుడు స్వీట్ అయిపోయింది కదా, హాట్ చూపిస్తాను. ఓకే సరే అండి, పదండి. ఓకే జానకి గారు, మొదటి వంట బాగుందండి, చాలా బాగా చేశారు. స్వీట్ కదా, స్వీట్ అండ్ వెరైటీగా కొత్తగా ఉంది. మరి రెండో వంట ఏది చేసి చూపెడుతున్నారు? వెజ్ మేకరోని. వెజ్ మ్యాక్రోనీ. ఓకే, మ్యాక్రోనీని జనరల్గా మనం డైరెక్ట్గా చేసుకుంటాం, కానీ మీరు కొంచెం అంటే వెజ్లో కూడా మామూలుగా బీట్రూట్ అవి కాకుండా ఇవన్నీ దుంపలతో చేసినవి. సో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అనమాట, బాగుంటుంది. ఆలు అయితే మ్యాక్సిమం ఎలాగ ఇష్టమో, అంటే మ్యాకరోని తినరని ఇలా డిఫరెంట్ చేయడం. ఓకే సరే అండి, వెజ్ మ్యాక్రోనీ అన్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? మ్యాకరోని, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఆలు ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, నూనె, కారం, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి, నిమ్మకాయ ముక్కలు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నారు. యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం అండి, బీట్రూట్ వేయడం వల్ల మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోదా అండి? అవుతుంది, మొత్తం బీట్రూట్ కలర్ డామినేట్ అయిపోతుంది కదా. సో కొంతమంది బాగా ఇష్టపడతారా అలా కలర్ఫుల్గా ఉండేది? జనరల్గా మనం ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేసి ఇలాంటి న్యాచురల్ కలర్స్ వచ్చే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. సో వంట మొదలు పెట్టేద్దామా? ప్యాన్, ఇది కొంచెం ఆయిల్ వేడే అయ్యేలోపు అటు సైడ్ కూడా మనం మ్యాకరోని కొంచెం బాయిల్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఇది తాలింపు వేస్తారా? ఆయిల్ ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం 2 స్పూన్స్ చాలు. ఓకే, సో ఇటువైపు నేను మ్యాక్రోనీ కూడా వాటర్ పెట్టినా అండి? వాటర్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది. హైలైట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ ఏనా? ఇదిగోండి, ఇది తీసుకోండి. సో జస్ట్ నూడిల్స్ ఎలా ఉడికిస్తామో ముందు అలా మ్యాక్రోనీని కూడా ఉడికించుకోవాలి, అంతే కదండి. పచ్చిమిర్చి వేసుకున్నాం, చిటికెడు ఉప్పు కూడా వేద్దామండి వాటర్లో, ఎందుకంటే అవి చప్పగా ఉండకుండా ఉంటాయి. అంటే మీరు దీంట్లో వేస్తారు కాబట్టి అవసరం లేదు. అక్కర్లేదు, ఇందులో ఎలా సాల్ట్ వేసుకుంటాం కదా. ఓకే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుందామా? ఓకే, ఇది ఏ టైంలో మీరు సర్వ్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు ఇంట్లో? అంటే ఈవినింగ్కి ఇస్తారా, బ్రేక్ఫాస్ట్కి ఇస్తారా? మార్నింగ్ బెస్ట్ ఏమో, బ్రేక్ఫాస్ట్కే ఇస్తారా? బ్రేక్ఫాస్ట్. ఈవినింగ్ ఎందుకంటే ఇది చిన్న ఐటమ్ లాగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్, డిన్నర్ అనట్లేదు నేను, స్నాక్ అంటున్నాను. స్నాక్ మార్నింగ్ బెస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా బెస్ట్. బీట్రూట్ అవి ఉన్నాయి కదా, కొంచెం హెల్తీగా ఉన్నట్టుంటుంది. ఎక్కువసేపు లంచ్ లేట్గా చేసినా, మధ్యాహ్నం లేట్గా చేసినా, అవును లంచ్ కొంచెం లేట్ అయినా ఒకవేళ. ఈవినింగ్ అంటే ఏది తక్కువ తిన్నా సరిపోతుంది, మళ్ళీ నైట్ వరకు డిన్నర్కి ఉంటుంది కదా. అవునండి, కరెక్ట్. ఇప్పుడు ఇందులో మ్యాకరోని వేసుకున్నామా? ఓకే, సో వాటర్ బాయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాం. తర్వాత బీట్రూట్, అన్ని పచ్చివే, మనం ఏవి ముందు ఉడికించలేదు. కొంచెము ఇందులో వాటర్ వేసి ఉడికించాలి, ఇక్కడే ఉడికించుకోవచ్చు. అందుకోసమే ముక్కలను వేసి బాగా గోలాక కొంచెం వాటర్. క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ బంగాళదుంప. అదే వాటర్ వేసేస్తారా అందులో? అక్కర్లేదు, మంచి వాటర్ వేస్తాం. సో మనకి కొంచెం బీట్రూట్ వేయగానే కలర్ వచ్చేసింది కదా. వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. మగ్గనివ్వాలి. వేయండి. ఓకే, మరి ఎక్కువ కూడా వేయట్లేదు కదా, కొన్ని వేస్తుంది. ఈలోపు ఇటు మనకి మ్యాకరోని ఉడికిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుంది కదండి ఉడకడానికి. ఇంకా సైమల్టేనియస్గా చేసేసుకోవచ్చు, వెజిటేబుల్స్ రెడీగా ఉంటాయి కట్ చేసి. అంటే ఇవి కొంచెంసేపు ఉడకాలి కదా, అలోపు అది కూడా. ఓకే, చెప్పండి, మీ ఇంటి వంట రెగ్యులర్గా చూస్తుంటారా మీరు? చూస్తుంటాను, షెఫ్ చేసినవి చాలా బాగుంటాయి. ఓకే, మొన్న ఏంటి డిఫరెంట్ చికెన్ చేశారు చూడండి. ఏం చికెన్ చేశారు ఆయన? ఎక్కడ చికెన్ చేశాడు, ఏదో చిట్టినాడు స్టైలా ఏదో చికెన్ చేశాడు, డిఫరెంట్గా ఉంది, చిన్న చిన్న పీసెస్ చేశాడు.
బాగుందా? చేశారా ఇంట్లో, ప్రయత్నించారా? పిల్లలకి చాలా ఇష్టం బాబుకి. ఓకే. డెఫినెట్ గా అయితే ట్రై చేసి చూస్తాను, ఒకసారైనా బాగుంటే నెక్స్ట్ టైం చేస్తాను. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అందులో ఒకటి సొగ్రుహాయి స్వీట్స్, దాని గురించి చెప్పండి. అది చూస్తా, ఆ ఎపిసోడ్స్ చూస్తారా? సొగ్రుహాయి అయితే చాలా బాగుంటాయి. మొన్నగా అది చిలకలు చేశారండి, నచ్చిందా? చాలా బాగున్నాయి. వచ్చి షుగర్ తోనే మొత్తం ఏం చేశాడంటే, షుగర్ అంతా పాకమ్మ దగ్గర దాకా వచ్చేవారు చూసాడు. చిన్న బేస్ ఉంది, అది చిలకల బేస్. ఆ బేస్ మీద వేసేసి ఒక 10 minutes లోపే మళ్ళీ చిలకలు ఇలా డౌన్ అయ్యేసరికి చాలా బాగా నీట్ గా వచ్చాయి. ఆ మౌల్డ్ తో ఆ షేప్ వచ్చేసింది. అవి ఎంతసేపు మరి చెప్పడం టైమింగ్ తక్కువ చెప్పారు లేదు, కానీ తొందరగా ఆల్రెడీ చిలకలేదే. మనకి ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు అది మనకి డిమౌల్డ్ అవుతుందా లేదా తెలిసిపోతుంది కదా, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇలా షాప్లో ఉండే ఐటమ్స్ మనం మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు, కొన్ని ఐటమ్స్ అసలు ఎలా తయారు చేస్తారు అని తెలుసుకోవడం మెయిన్. అదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఏమీ ఐటమ్ వేయలే, ఓన్లీ షుగర్, ఇలాచీ పౌడర్ వేసాడు. షుగర్ మాత్రం బాగా బాగా బాండీలో అయితే కలుపుతూ ఉన్నాడు దగ్గరికి వచ్చే వరకు. ఓన్లీ పౌడర్, షుగర్ పౌడర్ అంతా. చూడండి ఒకసారి మ్యాకరోని కూడా మనకి మ్యాకరోని కుక్ అయిపోయినట్టు. ఇది ఆఫ్ చేసేస్తాము. ఇది చూద్దామా. వెజిటేబుల్స్ కూడా కుక్ అయినట్టున్నాయి కదా. ఇవి కొంచెం ఇప్పుడు ఐ ఫ్లేవర్ వేసేస్తాం. సో మనకి వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా డైరెక్ట్గా తీసుకున్నట్టుగా ఉంటుందండి కదండి. మ్యాకరోనితో జనరల్గా అయితే కూరలాగా తింటాం, అన్నంలో కానీ చపాతీలో కానీ కొద్దిగా అయిపోతుంది. ఇలా మ్యాకరోనితో స్నాక్స్ లాగా సర్వ్ చేసామనుకోండి, ఎక్కువ వెజిటేబుల్స్ని తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెడతారండి? ఇప్పుడు అక్కర్లేదు మూత, మనం ఉప్పు కారం అవన్నీ ఉన్నాయిగా వేసుకున్నాం. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే. తర్వాత కారం, పచ్చిమిర్చి వేసారు కాబట్టి ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం. కొబ్బరి పొడి కొంచెం కుక్ అయిన తర్వాత అదేంటంటే వాటర్ని కూడా పీల్ చేస్తుంది, మనకు డ్రైగా చేస్తుంది అండ్ టేస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో పల్లీల పొడి అట్లా కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి పొడి అయితేనే బాగుంటుంది. పల్లి డిఫరెంట్ ఫ్లేవర్ అవుతుంది. మళ్ళీ పుదీనా వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఓకే అండి. సో కొబ్బరి పొడి వేయగానే మనకు అది డ్రై స్నాక్గా రెడీ అయిపోయింది. బీట్రూట్ వల్ల మనకి మొత్తం టోటల్గా కొంచెం రెడ్ కలర్ వచ్చేసి ఎలా క్యారెట్ కూడా ఉంది కదా, టమాటా కూడా కలర్గా అన్ని కలర్స్. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఓకే. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసి పిండుకుందాం. అందులోనే పిండుకొని బాగా కలిపాక మళ్ళీ సర్వ్ చేసుకో. సో స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం మొత్తం కలిపేసుకో. పుల్లగా టమాటా వేసాను. టమాటా కూడా 1 టమాటా వేసాను కదా, అందుకే నిమ్మకాయ 1/2 ముక్క పిండా. ఓకే. దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకుందాం. ఓకే. గార్నిషా. అవసరమైతే నిమ్మకాయ పిండుకోమని పెట్టు. పులుపు ఏమైనా సరిపోకుండా నిమ్మకాయ కూడా పిండుకోవడానికి రెడీ. వెజ్ మ్యాకరోనీ రెడీ. ఓకే. చూస్తున్నారు కదండి వెజ్ మ్యాకరోనీ. మీకు తయారు చేయాలనిపిస్తుంది కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి ప్రిపేర్ చేస్తారా? అయితే ఈ మ్యాకరోనీ కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. వెజ్ మ్యాకరోనీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాకరోనీ, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం, నిమ్మకాయలు, నూనె. వెజ్ మ్యాకరోనీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈలోపుగా మరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని నీళ్లు పోసి అందులో మ్యాకరోనీ కూడా వేసి వాటిని ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటో ముక్కలు, బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి. అవి కాస్త వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికిన మ్యాకరోనీ తీసి మగ్గుతున్న వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పుదీనా కూడా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆగి నిమ్మరసం పిండుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బీట్రూట్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వెజ్ మ్యాకరోనీ తయార్. ఇప్పుడు స్వీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వెజ్ మ్యాకరోనీ స్నాక్. ఓకే. సో మంచి స్నాక్ ఐటమ్, అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కదా. మీరు రుచి చూడండి. చాలా బాగా చేశారండి. బీట్రూట్ కొంతమందికి ఆ టేస్ట్ ఇష్టం ఉండదు, కానీ ఇది
కొబ్బరి పొడి నిమ్మరసం అన్నీ వేసాం, మిగతా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, దానివల్ల బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు. మేము నిమ్మరసం ఫ్లేవర్ కూడా తెలుస్తాం. చాలా బాగా చేశారండి, మంచి ఐటమ్స్ మాకు పరిచయం చేశారు. ఇంత చక్కటి వంటకాలు పరిచయం చేసినందుకు మీకు ఒక చిన్న కానుక ఇస్తాను, వెళ్దామా? ఓకే పదండి. సో మంచి వంటలు చూపించేశారు జానకి గారు, కానీ ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త వంటకాలు మాకు కావాలండి. మీరు రండి, మీకు తెలిసిన వాళ్ళని తీసుకురండి, అండ్ చూడండి కూడా ప్రోగ్రామ్ని. డెఫినెట్గా మీ ఇంటి వంటలో అయితే నాకు తెలిసి అంటే స్వగృహాయి చూస్తాను. ఎందుకంటే మామూలుగా మేము స్వీట్లు అంటే డెఫినెట్గా బుక్ ఫాలో అవడము అలా ఉంటుంది కదా. ఓన్లీ మన జీ తెలుగు మీ ఇంటి వంటలోనే స్వగృహాయి చూపిస్తున్నారు. నేను స్నాక్లు అయితే ఎక్కువ ట్రై చేస్తున్నాను, స్వీట్లు కూడా తక్కువ స్వీట్ వేసే చూపిస్తున్నారు వాళ్ళు. చూపించే డెఫినెట్గా మనం తినడానికి అయితే చాలా బాగుంది. సో ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారు మీరు, చాలా బాగా. థ్యాంక్ యూ. మెయిన్ వంటల కోసం చూస్తుంటాను. లాస్ట్ లో మనం ఇచ్చే ఎవరి నేమ్ ఉంటుంది కదా, నేమ్ ఒకటి రెసిపీ నేమ్ ఇస్తారు, ట్రిప్లెక్స్ కాంటెస్ట్, దాని డిఫరెంట్ పేర్లతో ఉంటుంటాయి కదా వాళ్ళు చేసేదాన్ని. కానీ నాకు ఆ రెసిపీ కూడా చెప్పాలేమో అనిపిస్తుంది. అవునా? సో ఆలోచిద్దాం దీని గురించి, అంటే ఆ వంట ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. ఓన్లీ పేరే చెప్తున్నారు కదా, పేర్లో దాంట్లో ఏమేమి ఉంటున్నాయో తెలియట్లేదు, అదొకటి నాకు. ఓకే, మంచి ఐడియా, ఆలోచిస్తాను. అంటే ప్రోగ్రామ్ టైంని బట్టి ఆలోచిస్తామండి ఇవన్నీ. మీరు చెప్పింది కూడా ఇక ముందర ఆలోచిస్తాం. ఓకే, మరి ఇంత చక్కటి వంటకాలు చూపించినందుకు, అలాగే మీ అభిప్రాయాన్ని, మా ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం చెప్పినందుకు మీకు జీ తెలుగు మీ ఇంటి వంట తరఫున అందమైన చీర కానుక అండి. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలోని వంటకాలు. మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటాను. మరో చక్కటి రెండు రుచులతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఫేవరెట్ కుక్కరీ షో మీ ఇంటి వంట. అందాక సెలవు మరి, నమస్కారం.